ఇప్పుడు సంతోషంగా ఉందారా మీకు? వీడి రాజకీయాలు కొట్లాట్లే ఇంతవరకు తీసుకొచ్చాయి. ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరుగుంటే నా పరిస్థితి ఏంటి? హలో యోగి, ధర్మాన్ని కొట్టించిన వాడిని నేను చూశాను. త్వరగా రా. ఎక్కడున్నాడు? వదిలేవయ్యా, ఏదో నీ గురించి తెలియక చేశాడు. టీవీలో పేపర్లో నిన్నటి నుంచి నీ గురించి న్యూస్ కదా. విషయం తెలిసి డబ్బులు గుంజుదాని వచ్చాడు. మీ తమ్ముడేం తక్కువ తినాడా? ఇతన్ని వీళ్ళ మనుషుల్ని కుమ్మొదిలిపెట్టాడు. అప్పు తీసుకున్న అమ్మాయిని తప్పుగా మాట్లాడేందుకు నేనే వీడిని కొట్టాను. నేను కొట్టిన దాంట్లో తప్పు ఉంటే ఆ రోజే వీడి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఉండేవాడు. సరే 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 వదిలేవయ్యా, కాంప్రమైజ్ చేసుకుంటే ఇద్దరికి మంచిది కదా. కమా, ఇద్దరు చేతులు కలుపుకోండి. ఏంటి, తీసుకున్న డబ్బుకి పనిచేస్తున్నావా? కేసు పెట్టి ఆడిని లోపలేయకుండా నాతో రాజీ మాట్లాడుతున్నావు? కేసు పెడతా. ముందు కొట్టింది నువ్వు కదూ? అలానే కేసు పెడతా. యోగి, నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్వి. నీ మీదే కేసు పెట్టినా? పెట్రా, కానీ ఆడిని కొట్టినందుకు పెట్టకో. అది నాకు అసహ్యం. నిన్ను కొట్టి ఎలాడదీస్తానో దానికి కేసు పెట్టు. పెడతావా? ధర్మకేమైనా అయ్యున్నట్టయితే నువ్వుండేవాడివి కాదు. సారీ ఆంటీ, నన్ను క్షమించండి. నా వల్లే ఈయనకి దెబ్బలు తగిలాయి. మా అక్క కూతురు ట్రీట్మెంట్ కోసం ఒకరి దగ్గర అప్పు తీసుకుని ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. అది ఈయనతో చెప్తే మీ నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి ఇచ్చి 10 మందిని కొట్టి. అయ్యయ్యో, పర్లేదు వదిలేయండి. ఇవన్నీ ఎందుకు అమ్మతో చెప్పండి. తీసుకెళ్ళాడని చెప్పు. నువ్వు తీసుకెళ్ళావా? ఆ ఫ్రూట్స్ ఎలా ఇవ్వండి. అయ్యో, ఇవి ఫ్రూట్స్ కాదు, నాటుకోడి. ఏ, నువ్వు అనుకుంటున్నట్టు కాదు, ఇది నిజంగానే నాటుకోడి. బయట కొట్లో కొనుక్కొచ్చాను. అయ్యగారు అపార్థం చేసుకుంటారని ఆ రోజు కోపడ్డాను. నువ్వు అలా చేసి ఉండకూడదు. సరే వదిలే. లైఫ్ అంటే ఏంటో తెలియని చిన్నతనంలో మనం ఇలా ప్రత్యర్థులుగా తలపడతామని ఊహించలా. ఇప్పుడే మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటో నాకు అర్థం అవుతున్నాయి. నీ దగ్గరున్న ఆధారాల్ని నువ్వు బయట పెట్టకుండా ఉండడానికే ఎమ్మెల్యే సీట్. అది ఎలాగూ గెలవడం కుదరదని తెలిసిన ఎలక్షన్లో. కామెడీ చేయకు రుద్రా. మీ పార్టీ తప్పకుండా గెలవదని అన్ని మీడియాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఎలక్షన్ రిజల్ట్స్ ని తీర్మానించాల్సింది ప్రజలు. మన చేతిలో ఏం లేదు. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు మనిద్దరికి ప్రజల్లో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, ఒప్పుకుంటాను. కానీ అది కాక నా వెనక గవర్నమెంట్ డబ్బు ఉన్నాయి. అనవసరంగా నువ్వు ఓడిపోకూడదని నేను అనుకుంటున్నాను. అయ్యగారు నన్ను నమ్మిచ్చారు. తప్పకుండా గెలిచి చూపిస్తాను. నేను వదిలేస్తాను అనుకోవద్దు. నిన్నెవరు వదిలేయమన్నారు? నువ్వెలా గెలవాలో నువ్వు చూసుకో, నేనెలా గెలవాలో నేను చూసుకుంటా. అయినా మన ఇద్దరి మధ్య రాజకీయాలు వేరు, పర్సనల్ వేరు. దాన్ని దీన్ని మిక్స్ చేయకూడదు. అర్థమైందా? అవును, నన్ను మించి గెలవడానికి నీ దగ్గర అంతే ఉంది. నిజం ఉంది. ఇప్పుడెవరు కామెడీ చేస్తున్నారు? రాజకీయాల్లో నిజమా? నిజమైన రాజకీయము చేయొచ్చు. అందరికీ నమస్కారం. పాదరసం ఫ్యాక్టరీలో పెద్ద కుంభకోణం చేశాడని మా ఎక్స్ మినిస్టర్ భానుమూర్తి మీద అపోజిషన్ వాళ్ళు ఆరోపణ చేశారుగా. ఏంటి ఇప్పుడు అది నిజం కాదు అంటారు? అంతేగా? పరిపూర్ణంగా నిజం అనే చెప్తున్నారు. సొంత పార్టీ వాళ్ళు చేసిన తప్పుని మీడియా ముందు ఒప్పుకున్న మొదటి వ్యక్తి మీరే అయి ఉంటారు. ఒప్పుకోవడం మాత్రమే కాదు, తొలగించిన వ్యర్థాలని తొలగించినట్టు ఆయన ఇచ్చిన సర్టిఫికేట్ కాపీ. ఈ ఆధారంతో పోలీసులు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని నేను కంప్లైంట్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ ఇది. తప్పు చేయని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే దాన్ని మనం ఎలా ఫేస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఏంటో నిరూపించుకోగలం. ఈ విషయాన్ని బయటికి చెప్పాలన్న నాకు సీట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేయాలనుకునే నా పార్టీ నిజాయితీ ఏంటో మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయ్యానంటే ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని శుభ్రపరిచి ప్రజలకి పరిహారం ఇప్పిస్తారని మాటిస్తున్నాను. ఉంటానండి. నమస్కారం. 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 బాపట్ల నియోజకవర్గపు క్యాండిడేట్ యోగి తన సొంత పార్టీ వ్యక్తే కుంభకోణం చేశాడని కంప్లైంట్ ఇవ్వగా మాజీ మంత్రి భానుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరకు ప్రశాంతంగా ఉండండి. సరేనా? ప్రెస్లో యోగి చూపించిన పేపర్ మాత్రం తీసుకొచ్చి ఇచ్చావనుకో, నువ్వు ఏం అడిగితే అది ఇస్తాను. ఏడ్రా
తాగితే యోగికి ద్రోహం చేస్తాననుకున్నావు కదా. నా ప్రాణం పోయినా సరే చచ్చినా నేను ఆ పని చెయ్యనురా. ఇది నీకు తెలియాలనే తాగానురా చెత్త నా కొడక. అనాదేదవా నీలాంటోని కూర్చోబెట్టి మందు పోయించాను చూడు, నన్ను నేను చెప్తూ కొట్టుకోవాలి. నేను అనాథనే కాదురా, యోగి అండ నాకుంది. నువ్వు నా మీద చెయ్యేసావని యోగికి కానీ తెలిసిందో నీ ఒంట్లో అది ఉండదు. భయపడకు, నేను చెప్పను. వాడు గెలవాలి, యోగి ఎమ్మెల్యే అయి తీరాలి. రా, వాడే గెలుస్తాడ్రా. బెయిల్లో బయటకు వచ్చిన ఈ టైంలో నువ్వేం చేసినా తప్పు అవుతుంది. వాడు ఎలక్షన్లో గెలిస్తేనే కదా సమస్య, గెలవకపోతే ఇలా చూడండి, ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోతే మన పరువు మొత్తం పోతుంది. అప్పుడు అధిష్టాన వర్గం పిలిచి మన మొహాన ఉమ్మేస్తుంది. వాడు ఉమ్మేస్తారో లేదో ముందు నువ్వు ఉమ్మేయకుండా మాట్లాడు. సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తావేంటి? గెలిచే మార్గం ఏదైనా ఉంటే చెప్పు. నోట్లు తీసి పంచితే ఓట్లు పడతాయి. క్యాండిడేట్ మన వైపు బాగా వీక్ అండి. అబ్బే వర్కౌట్ అవదు. నా సైడ్ లో ఏం వీక్ అంటారు? ఏమయ్యా, రుద్రం మీద డైట్ లో ఉన్నందువల్ల వీక్ గా ఉంది. మీరు అందుకని- ఊరుకోండి. అపోజిషన్ వాళ్ళ ఫ్యాక్టరీ విషయం బయటికి తీసుకొచ్చి మన గెలుపుని స్ట్రాంగ్ చేసిందే నేను. ఏం స్ట్రాంగ్ చేసావు? ఆధారాలను బయట పెడతానన్నది నువ్వు, కానీ ఆ యోగి వచ్చి వాళ్ళ పార్టీ వాడినే లోపల తోయించి వాడు పేరు తెచ్చుకున్నాడు. ఇదంతా ఎలా జరిగింది? ఇప్పుడు ఏమంటున్నారు? ఇలా చూడు, నీకు ఆ యోగికి కనెక్షన్ ఉంది, మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు. ఏమయ్యా, మా రుద్రం గురించి తప్పుగా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. ఏ ఆధారంతో మాట్లాడుతున్నావయ్యా? పీక కోస్తా జాగ్రత్త. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయ్యా. ఆధారాలు పెట్టుకునే మాట్లాడుతున్నా. ఆడవాళ్ళు ఉన్నారని చూస్తున్నా, లేకపోతే ఏం చేస్తాను నాకే తెలీదు. ఎలక్షన్ లో గెలవడానికి మార్గం చెప్పుంటే ఏదో కామెడీ చేస్తున్నావు. మన రుద్రం గురించి కూర్చోన్నా. ఏరా, వాడు చెప్పినట్టుగానే ఆధారం వెతికి పట్టుకొని ఉదయాన్నే ఒక పోస్టర్ అతికించు. అన్నా, పోస్టర్ వేసి ఇట్లని మీ పేరు కిందేసేసేనా? అలాగే నీకు శ్రద్ధాంజలి అని చెప్పి ఒక పోస్టర్ అతికించమంటావా? నీలాంటి వాళ్ళు జీవితంలో పైకి రారు. చెప్పిన పని చెయ్యి. పోస్టర్లో నా పక్కన ఉన్న ఆపోజిషన్ పార్టీ యువనేత యోగిని నేను నేరుగా చూసింది కూడా లేదు. ఇంతకు ముందు అతనెవరో కూడా నాకు తెలీదు. అర్హత లేని వాడితో నా ఫోటోని ప్రచురించడం. నన్ను ఏంట్రా ఈ అమ్మాయి ఇలా నా అంటుంది? పార్టీకి చెందిన యోగి ఈ వాడిని అమ్మాయిని త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. గురి చేసింది. అవన్నీ రాజకీయాలమ్మా, నీకు అర్థం కాదు. ఆ బియ్యం పెట్టు. తీవ్రంగా ఖండిస్తున్నాను. మీట్ అవ్వడానికి కష్టాలు పడాల్సి వస్తుంది. నేనెవరో తెలియదని టీవీలో చెప్తుంటే అబద్ధం అని తెలుసు, కానీ చూసినప్పుడు మనసంతా అదోలా అయిపోయింది. చూసి నాకే అలా ఉంటే చెప్పి నీకెంత బాధగా ఉంటుంది? బాధగా ఉంది, కానీ నువ్వు చేసిన దాని ముందు ఈ బాధ ఏం పెద్దది కాదు. అర్థం కాల. నీకు రాజకీయం అర్థమైందని చెప్తున్నాను. మనం వేరు, పార్టీ వేరు నాతో చెప్పి ఓట్ల కోసం మనం ఒకటిగా ఉన్న ఫోటోని పోస్టర్లో వేసి ఊరంతా అతికించావుగా. నేను పోస్టర్ వేసానా? ఎదురుగా నించుని ఒక్కళ్లే గెలవగలమని తెలిసినప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయావు కదూ. గెలవడానికి ఈ లెవెల్కి దిగజారావా? తప్పుగా మాట్లాడడం ఆపు. ఆ ఫోటోని 2 ఏళ్ల క్రితం మన కేరళలో తీసుకున్నావు, నీకు గుర్తులేదా? ఎవడో దాన్ని వెతికి తీసి బయట పెట్టాడు. అనవసరంగా నువ్వు నన్ను అనుమానించుకో. నువ్వు ఎమ్మెల్యే అవడానికి సొంత పార్టీ వాడిని లోపలేయించావు కదా. నిన్ను అనుమానిస్తే తప్పే ఉంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? పళ్ళు రాళ్ళ కొడతాను. నువ్వు నన్ను అర్థం చేసుకుంది అంతేనా? సిగ్గులేదు నిన్ను.